నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా పోరు. గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ. వైసీపీ కార్యాలయం నుండి గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తహసీల్దార్ శివయ్యకు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే వంశీ, వైసీపీ శ్రేణులు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపును అనుసరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పేదలకు అందేటువంటి అనేక సంక్షేమ పథకాలని, పేదలకు అందేటువంటి వైద్యాన్ని కూడా పేదలకు దూరం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఎంతో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ చేయనట్టు విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాంట్లో 50% పూర్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ కాలేజీలన్నిటి కూడా కొంతమంది పెట్టుబడిదారులకి, కొంతమంది కార్పొరేట్ శక్తులకి వాటిని ప్రైవేట్ భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు గారు చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ ఉంటే పేదవాళ్ళకి అందరికి కూడా వైద్యం అందుతుందని చేస్తే, ఈ విధంగా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అందేటువంటి వైద్యాన్ని దూరం చేస్తుంది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా ఈ రోజున వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అనేకమైనటువంటి వైసీపీ పార్టీ మీద దాడులు, అదేవిధంగా కక్షపూరితమైనటువంటి 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాటిల్లో కూడా అనేక కేసులు పెట్టి వేధించడం, ఈ రకమైనటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు కూడా వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానిక ఉవ్వెత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో అప్పుడు చూస్తున్నాం మనం ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా ఎన్ని నిర్బంధాలు పెట్టినా, పోలీసు వాళ్ళు అరెస్టులు చేసినా కూడా, బారికేట్లు కట్టినా కూడా, గోతులు తవ్వినా కూడా ప్రజలు ఏ విధంగా వస్తున్నారు ఇది చూసి బెంబేలెత్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అనేక విషయాల్లో మద్యం దాంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎరికేయటం, డైరెక్ట్గా దొంగ మద్యం తయారు చేస్తున్న వాళ్ళ నాయకులే అయినా సరే వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి దాంట్లోనే గోమాంసం దొరకడం, ఏదైతే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం చేస్తూ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెట్టాలను చూస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తారు కూడా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు పేదలకు అందట్లేదు. పేదవాడికి పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాడి ఇంటి గడప దగ్గరికి అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి. ఈ రోజున వృద్ధులు కానీ అట్లా రేషన్ బియ్యం తీసుకునేటువంటి వాళ్ళు గారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ రోజున ఎంఆర్ఓ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.